ఫ్రెండ్స్, దిస్ ఇస్ సెల్వా. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసిరంట. బికాస్ ఇప్పుడు చూసేది ఈ బ్లూ స్క్రీన్ ఎర్రరు ఎప్పుడు వచ్చేసంటే నా కంప్యూటర్ వచ్చి ల్యాప్టాప్ కంప్యూటర్ వెన్ ఐ ట్రై టు పవర్ ఆన్ ఆఫ్టర్ వి గెట్ లైక్ ఎర్రర్ ఇది. బికాస్ వచ్చి విండోస్ అప్డేట్ అయింది, దానికి పైన నేను వచ్చి రీస్టార్ట్ చేసేప్పుడు ఇదే ఎర్రరు చిన్న. దీన్ని ఎట్లా మనము సాల్వ్ చేసేది చెక్ చేసి చూస్తాము. ఇప్పుడు చూసారంటే ఇది దీంట్లో ఉంటే ఈ ఆప్షన్స్లో పూర్తి నేను ట్రై చేశాను, బట్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇవ్వాలంటే హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి వచ్చి లోపల డిటెక్ట్ కాలేదు. ఇది ఇప్పుడు చూసారంటే లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్లో హెచ్పి, డెల్, లేసర్, లెనోవో ಯಾವುದನ್ನು ఎత్తుకుంటున్నాను. ఇక్కడ వచ్చి జనరేషన్ బేస్డ్ సెక్యూరిటీ చేస్తారు. లోపల ఉండే హార్డ్ డిస్క్స్ షో కావట్లేదు చిన్న. నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఐఎస్ఓ లింక్ ఇచ్చిన్నాను, జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటా. డెల్, లేసర్, లెనోవో ఏదైనా ఉంటే F12, హెచ్పి ఉంటే F9 అట్ ది టైం రీస్టార్ట్ చేసేటప్పుడు కీబోర్డ్లో ప్రెస్ చేసేసి బూటబుల్ యూఎస్బి హార్డ్ డిస్క్ ఏదైనా ఉంటే అది దాన్ని బూట్ చేసేదంట. నేను ఇచ్చే ఐఎస్ఓ లింక్ జస్ట్ డౌన్లోడ్ చేసేసి రూఫస్, వెంట్రాయో ఏదైనా బూటబుల్ చేంజ్ చేసుకుంటా. ఇది వచ్చి లేటెస్ట్ ఇప్పుడు ఇచ్చే టూలు. ఇది దీంట్లో హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి డిటెక్ట్ కాలేదంటే ఈ టూల్లో పెట్టుకొని మనము వచ్చి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునొచ్చు. ఇక్కడ చూసారంటే దీంట్లో ఈ దిస్ పీసీ ఓపెన్ చేస్తే హార్డ్ డిస్క్ ఇక్కడ వచ్చి షో కాలేదు. జస్ట్ మేనేజ్కు లోపల పోయేసి డిస్క్ మేనేజ్మెంట్లో ఇక్కడ యాವುದು మీది విండోస్ యాವುದು ఉందో హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి సెలెక్ట్ చేసేసి అది ఒక్కొక్కటి వాల్యూమ్ మాత్రం యాడ్ చేసుకుంటా. దీంట్లో ఆల్రెడీ మీది హార్డ్ డిస్క్ పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో వచ్చి ఇది బ్లూ స్క్రీన్ ఎర్రరు. ఆ ఫైల్స్ మాత్రం మేము ఇప్పుడు ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాము. అదే పని ఇప్పుడు చేసేది. ఎలాంటే ఇది విండోస్ అప్డేట్ వచ్చే ముందుగా పర్ఫెక్ట్గా ఉంది, అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సో మీకు ఏదైనా డేటా కావాలంటే ఇక్కడ పోయేసి జస్ట్ కాపీ చేసుకొని డేటాస్ని ఇంకొక పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్ ఎత్తుకుంటా. ప్రాబ్లం సాల్వ్ కాదంటే ఇక్కడ ఓఎస్ డేటా బ్యాకప్ ఎత్తుకొని ఓఎస్ మనం చేంజ్ చేసుకుంటాము. బట్ ఇది వచ్చి 99% నేను చెక్ చేశాను, సాల్వ్ అవుతుంది. జస్ట్ ఏం చేసిన ప్రొసీజరు ప్రోగ్రామ్స్ ఫైల్స్, ప్రోగ్రామ్ 86 ఫైల్స్ మీన్ ఫోల్డర్స్లో డేట్ మాడిఫైడ్ క్లిక్ చేసేసి కరెంట్ డేట్ ఫైల్స్ మాత్రం మాడిఫై అయిందో ప్రాబ్లం ఎప్పుడు మీకు కంప్యూటర్ ప్రాబ్లం అయిందో ఆ డేట్లో మాడిఫికేషన్ అయిన ఫోల్డర్ మాత్రం డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను దాన్ని చేస్తూ ఉంటాను. వెన్ ప్రాబ్లం కమ్స్ దట్ డేట్ సెలెక్ట్ అండ్ డిలీట్. ఇప్పుడు డేట్ మాడిఫై సెలెక్ట్ చేసేసి ఇక్కడ యావది ఫైల్ చేంజ్ అయిందో దాంట్లో మాత్రం రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసుకుంటాను. ఇంపార్టెంట్ ఏది టచ్ చేయకుండా అన్వాంటెడ్లో ఉండే ఫైల్స్ని డిలీట్ చేసుకుండా. దెన్ విండోస్ సిలో విండోస్ లోపల టెంపరీ ఫైల్స్, ఫ్రీ పేజ్ ఫైల్స్ ఆ ఫోల్డర్స్ ఉంది 2 ఫోల్డర్స్. ఆ 2 ఫోల్డర్స్ లోపల పోయేసి Ctrl+A కొట్టేసి సెలెక్ట్ ఆల్ చేసేసి జస్ట్ డిలీట్ చేసిడంట. ఈ టూల్ ఉంటే కానీ ఇది చేసుకొనొచ్చు. అంటే ఈ టూల్లో మాత్రం మీ హార్డ్ డిస్క్స్ ఇక్కడ షో అవుతుంది, లేకపోతే షో ఆగలేదు. మీరు ఫార్మేట్ చేసేసి మறுபடியும் ఓఎస్లో ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. దెన్ సేమ్ ఫ్రీ ఫెచ్ ఫోల్డర్ క్లిక్ చేసి పీ కొట్టారంటే ఫోల్డర్స్ని క్లిక్ చేయాలా. ఫోల్డర్ క్లిక్ చేసేసి పీ కొట్టారంటే పీ ఆల్ఫాబెటిక్లో ఉండేది వచ్చేస్తుంది. దెన్ సేమ్ అదే చేయండి. Ctrl+A కొట్టేసి సెలెక్ట్ ఆల్ చేసేసి జస్ట్ డిలీట్ మాత్రం చేసుకోండి. ఇప్పుడు నేను డిలీట్ చేశాను. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ ఫైల్స్, ప్రోగ్రామ్ 86, దెన్
టెంపరరీ ప్రీఫెచ్. దెన్ మూడవది సిస్టమ్ 32 ఫైల్స్ లోపల డ్రైవర్స్ అండ్ ఫోల్డర్ ఉంది. దాని లోపల డేట్ మోడిఫైడ్ క్లిక్ చేసేసి అది లోపల ఉండే అది ఫైల్స్ని డిలీట్ చేసిరంట. ఇవ్వాలంటే డ్రైవర్స్ ఏదైనా అప్డేట్ అయిందో కూడా ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మనము ఏం చేయాలంటే థర్డ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అందు ప్రోగ్రామ్ 86 ఫైల్స్. సెకండ్ స్టెప్ వచ్చి టెంపరరీ ఫైల్స్ అండ్ ప్రీఫెచ్ ఫైల్. థర్డ్ స్టెప్ వచ్చేసి అదే సిస్టమ్ 32 డ్రైవర్స్ ఫోల్డర్ లోపల ఉండే ఫైల్నే కరెంట్ మోడిఫికేషన్ ఫైల్నే డిలీట్ చేసుకోండి. ఇది ఏంటంటే డ్రైవర్స్ బేస్డ్ ఐటు ప్రాబ్లం వచ్చేస్తుంది. దాంట్లో థర్డ్ స్టెప్లో సెకండ్ సిస్ వావ్ 64 ఫోల్డర్ ఉంది చూడండి. సి విండోస్ దాని లోపల సిస్ వావ్ 64 అని ఫోల్డర్ ఉంది. దాని లోపల మీరు చేంజెస్ అయిందో దాన్ని మాత్రం రైట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి అన్న. ఇప్పుడు రిఫ్రెష్ చేసేసి అంతా క్లోజ్ చేసి రిఫ్రెష్ చేసి రీస్టార్ట్ చేయండి. ఈ టూల్ వచ్చి నా డిస్క్రిప్షన్లో ఇచ్చిండాను, పోయేసి డౌన్లోడ్ చేయించి లోపల బూట్ చేసుకొని చెక్ చేసుకుంటా. ఇది వచ్చి ఎక్స్పర్ట్స్కి ఈ విండోస్ సర్వీస్ చేసేవాళ్ళు కంప్యూటర్ సర్వీస్ చేసేవాళ్ళకు పర్ఫెక్ట్గానే టూలు. నేను వచ్చి దీనిపైన అందరు వీడియో వేస్తాను, డే బై డే వేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయకుండా చేసినండా లైక్ అండ్ షేర్ కొట్టినండా. ఇక్కడ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది.